సీతమ్మ వారిని అరణ్యవాసంలో లక్ష్మణ్ గారు వదిలేసిన తర్వాత ఆ సమయంలో పాడి ఒక అద్భుతమైన పద్యం. తల్లి ఏమని చెప్పమందు అమ్మా, ఇంకనిచ్చి నీ భూముని మేము చూడలేము తల్లి. అమ్మ జగజ్జనని ఇంతకు పూని వచ్చి వచియుంపకపోదునే వినుము తల్లి. ఇంతకు పూని వచ్చి వచియుంపకపోదునే వినుము తల్లి. దుశ్చింతులు దైచు చేబడిన సీతను గ్రౌమరేలుచున్నాడు ఎంతటి విమోహిరాముడని ఎగ్గులు వల్కిన ఆలకిల్చి భూకాంతుడు నిందజల్ది, భూకాంతుడు నిందజల్ది నిన్ను కానన లోపల దిల్చి రమ్మని, నిన్ను కానన లోపల దిల్చి రమ్మని. ప్రతిదినమేను తొలుదొలుత పాదములంటి నమస్కరించి నీ అతులితమైన దీవనలనంది చరింతు. తదీయ భాగ్యమే గతి ఎడమాయి ఇంకెప్పుడు గాంతు భవత్పద పద్మముల్. నమస్యతములు చేతునౌమా కడసారి గ్రహ్యూతుము జానకీ సతీ జానకీ సతీ. కరుణరసం చూశారు ఇప్పటిదాకా. ఇదే సినిమాలో వీరరసం, రాముల వారు లవకుశల మధ్య సంవాదం, లక్ష్మణుడు లవకుశల మధ్య సంవాదం. తండ్రి పంపున నేగి తాటక పరిమార్చి తపసి యాగముగాచె ధర్మమూర్తి. ఆడుదానిని చంపే అది ఏటి ధర్మంబు చెప్పుకొనుటకైనా సిగ్గులేదే. శివధను ఖండనమవలీలగా విల్చే భుజబలశాలియా పుణ్యమూర్తి. వరపరాక్రముడైన వాలిని తెగటార్చి సూర్యనన్ను బ్రోచే శౌర్యధనుడు. దశకంఠుదును మాడి తౌమునిగా పాడే కారుణ్యమూర్తి రాఘవ విభుండు. గర్భవతిని సతిని కానల పోత్రోలే కఠినాత్ముడతనికి కరుణగలదే. బాలురకు ధర్మ సూక్ష్మమే పగిది తెలియు, బాలురకు ధర్మ సూక్ష్మమే పగిది తెలియు.
తప్పు తప్పు శ్రీరాఘవునెదిరింపతగదు మీకు. ఎర్ర గురి వింద తన నలు పెరుగనట్లు చెప్పుచున్నాము మీరాము గొప్పలెల్ల. చాలు చాలింక ధర్మ పన్నాలు మాని చేయవగలదేని యుద్ధంబు చేయవయ్యా. స్త్రీ బాల వృద్ధుల తెగవేయబూనుట పాడి కాదని వెనుకాడుతుంటే తాటక చంపుచో ఏటికి ధర్మంబు తలపలేదో చెప్పగలవటయ్యా. ముక్కు పచ్చారని ముని కుమారుల చంపగుడదటల్చునే గొంకుతుంటే రిపులపై ఎవరైనా కృపవహించురటయ్య. గొంకు కాదది నీకు జంకుగానే. చిన్ని పాపలు కడసారి చెప్పుచూటి తురగమును వీడి రణభూమి తొలగిపోండి. ఇక లాభం లేదు. రావణ కుంభకర్ణాదులు నిర్జించిన రామబాణ ప్రయోగం చేయక తప్పదు. ఎవడి ద్రోహి, ఎవడి దుష్టుడు? తరిత అంధకార ప్రభాకరుండైన సూర్య భగవానుకి నిష్ఠాగరిష్ఠుండైన నేను ఆర్ఘ్యమిర్చువేళ ఈ రీతి పుణ్యతీర్థమునిట్ల పవిత్రము చేసి కన్ను మిన్ను కాలక సంచరించు ఆ కల్మషాత్మకుడు ఎవడు, ఎక్కడివాడు? హే శ్రీకృష్ణ, త్రిలోక పూజ్యకారకుడు అయిన నీ కోపావేశానికి కారకుడు నిషిదాపురమునందు గయుడను గంధర్వరాజు ఏమీ ధరణీ గర్భము దూరుగాక వడి పాతాళము చేరుగాక రహస్యంబుగ దిగ్గజేంద్రముల వెల్కల్ దాగునేగాక. హర బ్రహ్మాదులే వాని రక్షణకు తోడై వత్తురేగాక. ముష్కర గంధర్వు శిరంగు ద్రుంచద మహోగ్ర క్రూర చక్రాహతి గయుడట, గంధర్వుడట నా చక్రధాటి నుంచి ఎలా తప్పించుకుంటాడు నేను చూస్తాను. శృంగార రసంలో ఒక గీతాన్ని వినిపిస్తున్నారు. విన్నానులే ప్రియ కనుగొన్నానులే ప్రియ అంటూ ఈ పాట వినిపిస్తారు మా మిత్ర గారు గీతాంజలి గారు. ఈ పాట ఆయన వెను వెంటనే సభా కార్యక్రమం ఉంటుంది. గీతాంజలి గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. బందిపోటు దొంగల చిత్రం నుంచి డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారి రచన, పెండ్యాల మాస్టర్ గారి సంగీత నిర్వహణలో ఈ గీతం. రండి గీతాంజలి గారు. పెండ్యాల గారు క్లాసికల్ రాగంలో స్వరపరిచారు. రాగాన్ని బేస్ చేసుకొని తీసిన పాట ఇది. విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా, విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా. నిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే, విన్నానులే ప్రియా.
ఒక్కసారి విన్నానులే విన్నానులే ప్రియా వికసించి వెలిగే నీ అందము ఒక వేగిరే కులార విందము వికసించి వెలిగే నీ అందము ఒక వేగిరే కులార విందము కలకల నవ్వే నీ కళ్ళు కాముడు పసిడి పందిళ్ళలో మనకే పరిణయమౌనులే పరిణయమౌనులే విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా నిసిని వయసు గుసగుసలన్నీ కోసరి విన్నానులే ప్రియా థ్యాంక్ యూ సార్. ఇంకా దాదాపు అన్ని రసాలు కంప్లీట్ చేశాం. మీటింగ్ ఎక్కువసేపు ఉండదు. మీటింగ్ తర్వాత కూడా మరిన్ని అద్భుతమైన గీతాలు మీరు వినాలని కోరుతున్నాను. రేపు నవరసాల పాటల్లో మన అలరించిన మిత్ర గారికి నవరసాల స్వర విరించి అనే బిరుదుని ప్రదానం చేస్తున్నారు. ముఖ్యంగా రంగమణి చారియట్ ఆర్ట్స్ అకాడమీ వారి 8వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మరోసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఐఏఎస్ డాక్టర్ కెవి రమణాచారి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సభ తర్వాత కూడా మిత్ర గారు ఎన్నో అద్భుతమైన గీతాలు మనకు ఆలపిస్తారు. రమణాచారి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. వారిని చార్యర్ గారు వేదికపైకి తీసుకొస్తున్నారు. స్వాగతం అండి రమణాచారి గారు. దూరదర్శన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ ఓలేటి పార్వతీశం గారిని వేదికపైకి రావాల్సిందిగా స్వాగతిస్తున్నాను. అలాగే డైరెక్టర్ శ్రీనివాస కూచిపూడి అకాడమీ పద్మశ్రీ డాక్టర్ శోభా నాయుడు గారిని వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా స్వాగతిస్తున్నాను. ఇంతసేపు
ఘంటసాల గారి పాడినటువంటి పాటలు మనకు వినిపించిన డిఏ మిత్ర గారు, వారిని కూడా వేదికపైకి స్వాగతిస్తున్నాను. వారిని కూడా ఇక్కడ ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాను. ఆర్కెస్ట్రా వారు దయచేసి కాసేపు ఉండవలసిందిగా కోరుతున్నాను. అనిల్ గారు, శివరామ్ గారు, బ్రహ్మానంద గారు కాసేపు ఉండండి. కొంచెం దయచేసి ఆర్కెస్ట్రా వారు కాసేపు వేదికపైకి ఉండవలసిందిగా కోరుతున్నాను. రమణాచారి గారికి స్వాగతం, సుస్వాగతం. ఓలేటి పార్వతీశం గారికి, పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు గారికి మరోసారి స్వాగతం పలుకుతూ వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. డిఏ మిత్ర గారు, డిఏ మిత్ర గారికి స్వాగతం. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మనకు అందిస్తున్నటువంటి చార్యర్ గారిని, వారిని కూడా వేదికపైకి వచ్చి ఆశీర్వాదాలు కావాల్సిందిగా కోరుతున్నాను. రండి, కూర్చోండి. చార్యర్ గారు, మిత్ర గారు, హరికృష్ణ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. వారిని కూడా ఆశీర్వాదాలు కావాల్సిందిగా కోరుతున్నాను. కూర్చోండి. అచ్చిబాబు గారు, అచ్చిబాబు గారిని కాసేపండి. మిత్ర గారు లేరా? వస్తారండి. మరి ముందుగా ఈనాటి ఈ సభకు ప్రార్థనా గీతం శ్రీమతి గీతాంజలి గారిని వినిపించవలసిందిగా కోరుతున్నాను. గీతాంజలి గారు రండి. గీతాంజలి గారు. महागणपतिं महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं महाकाव्यनाटकादि प्रियं मौशिकमानमोदक प्रियं निसनि बसनि बमरे बमरि स मरि स सनि ब सरि सनि बम पनि स म पनि ग म प सनि बम ग मरि स रि सनि बम ग मरि स रि ग म पनि स रि म पनि स प सनि बमरि स स स प प स सरि सनि बम ग म पनि स मरि स रि सनि बम प सनि बमरि स स नि सरि ग म पनि स मरि स स स रि सनि बम प प सनि बमरि स स स सनि सरि ग म महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं జ్యోతి ప్రకాశం కవించవలసిందిగా పెద్దల్ని కోరుతున్నాను. రమణాచారి గారిని, వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా పాల్గొనవలసిందిగా మనవి. ఈనాటి మా
ఆడపడుచు శోభానాయుడు గారి చేతుల మీదుగా జ్యోతి ప్రకాశం. విచ్చేసిన అతిథులకి ముఖ్యంగా ముందుగా రమణాచారి గారికి చార్యర్ గారు శాల్వాతోని పుష్పగుచ్చంతోని సత్కరిస్తారు. ఓలేటి పార్వతీశం గారికి హరికిషన్ గారు, హరికిషన్ గారు శాల్వాతోటి పుష్పగుచ్చంతో సత్కరిస్తారు. పద్మశ్రీ శోభానాయుడు గారికి హరికిషన్ గారి సతీమణి సుధా గారు, చార్యర్ గారి పెద్దమ్మాయి హరికిషన్ గారి భార్య ఇద్దరు కలిసి శాల్వాతో బొకేతో సత్కరిస్తున్నారు. నవరసాల్ని మనకి వీణులు విందుగా ఆలపించినటువంటి మిత్ర గారికి సన్మాన వేడుక మరి ఇప్పుడు సీనులు కావాల్సిందిగా కోరుతున్నాను. మిత్ర గారిని రమణాచారి గారు మిత్ర గారిని సత్కరిస్తారు. పూలదండతోటి పూలమాలతోటి ఓలేటి పార్వతీశం గారు, ఓకే చార్యర్ గారు, పుష్పగుచ్చంతో శోభానాయుడు గారు, నవరసాల స్వర విరించి అనే బిరుదుని ఇప్పుడు రమణాచారి గారి చేతుల మీదుగా మిత్ర గారు అందుకుంటున్నారు. మరి మన అభిమాన గాయకులు మిత్ర గారికి మరోసారి అభినందనలు తెలియజేసుకుంటూ మిన్నంటిల కళతార ధ్వనులతోటి వారికి అభినందనలు. నవరసాల స్వర విరించి మిత్ర గారు. అందరికీ నమస్కారం. ప్రథమార్థంలో చక్కటి పాటలు పద్యాలు విన్నారు. సభా కార్యక్రమం తదనంతరం మంచి పాటలు ఉన్నాయి. రంగమణి చారియర్ ఆర్ట్స్ అకాడమీ 8వ వార్షికోత్సవానికి
ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కెవి రమణాచారి గారికి, అలాగే దూరదర్శన్లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హైదరాబాద్ శ్రీ ఓలేటి పార్వతీశం గారు, డైరెక్టర్ శ్రీనివాస కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు గారికి, మరో గాన గంధర్వుడు మన ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి దొరికాడు, శ్రీ డిఏ మిత్ర గారికి, అందరికీ కూడా నమస్సులు.